ఒక పేపర్ తీసుకొని చాలా రాసేస్తారు టాబ్లెట్స్ అన్ని కూడా. అవి ఏమి రాకుండా మీరు ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే? యాంటీబయాటిక్ ఎక్కువ వాడొద్దు, చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి యాంటీబయాటిక్. మళ్ళీ రెసిస్టెన్స్ వచ్చింది అనుకోండి, ఆ యాంటీబయాటిక్ మీ బాడీలో పని చేయదు. వరల్డ్ లో ది బెస్ట్ టెక్నాలజీ మీ దగ్గర ఉందంటారా? Yeah, we are always focused, and also we are having the doctors who are trained in all over world institutes, best institutes in India. దాంతోపాటు సేమ్ డే వాకింగ్ అనేది కూడా జర్మంటన్ హాస్పిటల్ వినపడారు. ప్రీవియస్ ట్రెండ్ కంటే నౌ డేస్ ద సర్జరీ అనేది కూడా చాలా అడ్వాన్స్ అయిపోయింది. మజిల్ డ్యామేజ్ కాకుండా జస్ట్ 6 hours లో నేను నడిపిస్తాను. నాకు వచ్చిన పేషెంట్ 26 years నుంచి నాకు అక్కడ వస్తారు. విల్ బి సర్ప్రైజ్, మా ఫాదర్ 45 years బ్యాక్ ప్రాక్టీస్, ఆ 45 years బ్యాక్ ఫ్యామిలీ కూడా ఇప్పుడు వస్తారు మాకు. ఇతర దేశాలు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ టెక్నాలజీ ఇక్కడ తీసుకొస్తాం, అది కూడా ఎఫర్టబుల్ ప్రైస్ లో అంటున్నారు. అంటే దేర్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ మెడికల్ థింగ్. అందుగురించే మాది లోగో కూడా జర్మన్ 10 అంటే 10/10, నో కాంప్రమైజ్ ఇన్ క్లినికల్ ఎక్సలెన్స్. Germantown Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం అత్తాపూర్లోని జర్మంటన్ హాస్పిటల్లో ఉన్నాం. అనితర సాధ్యులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, జర్మంటన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ మీర్ జవాద్ జార్ఖాన్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ మీర్ జవాద్ జార్ఖాన్. నమస్కారం సార్. నమస్తే చంద్ర. ప్రముఖ హీరోలు కావచ్చు, చాలామంది షోల్డర్ కావచ్చు, హ్యాండ్ సర్జరీస్ కావచ్చు, ఈ మధ్య ఎక్కువగా మీ ఆర్థో విభాగంలోనే సర్జరీ జరుగుతున్నాయి. అంటే ఆర్థోపెడిక్ అనేది కామన్, లిగమెంట్ ఇంజరీస్ ఎవరికైనా రావచ్చు, ఆర్థరైటిస్ లేకుండా. బికాస్ హ్యూమన్ బాడీలో జాయింట్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్ అన్నమాట. షోల్డర్ జాయింట్ లో చాలా లిగమెంట్స్, కండరాలు, అట్లనే రిస్ట్ జాయింట్ లో ఎల్బో జాయింట్ కానివ్వండి, షోల్డర్ జాయింట్, నీ జాయింట్ కానివ్వండి, దర్ మల్టిపుల్ లిగమెంట్స్, కార్టిలేజ్. ఇట్స్ ఎ కాంప్లెక్స్ థింగ్ అన్నమాట జాయింట్స్. సో ఈ జాయింట్స్ మనం వేర్ అండ్ టేర్ వల్ల, స్పోర్ట్స్ వల్ల, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, షూటింగ్ లో కానీ స్పోర్ట్స్ లో కానీ మీకు లిగమెంట్ ఇంజరీస్ అనేది చాలా కామన్. మేజర్ ఫ్రాక్చర్ అనేది డిఫరెంట్ థింగ్. మేజర్ ఫ్రాక్చర్ అనేది అది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. అవి ఎక్కువగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మనకు అంత యూజువల్గా బైక్ నడిపించే వాళ్ళకి కానీ దాంట్లో ఎక్కువ హైవేస్లో. బట్ సిటీలో ఇప్పుడు ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ కార్, దాంట్లో ఇది అప్ టు ఎ లెవెల్ అది ఎక్కువ కాదు. ఇప్పుడు మీరు సెలబ్రిటీస్ చూడండి, వాళ్ళు యాక్సిడెంట్స్ అనేవి రేర్. బట్ లిగమెంట్ ఇంజరీస్ చాలా కామన్. లిగమెంట్ ఇంజరీస్ అనేవి బికాస్ వీఆర్ ఆల్వేస్ డూయింగ్ జిమ్. ఇప్పుడు ఫిట్నెస్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అందరికి. ప్రీవియస్ కాలం కంటే ఎవ్రీబడి వాంట్ టు బి ఫిట్, లీన్, అండ్ వాళ్ళేమో దే ఆర్ హిట్టింగ్ ద జిమ్లో చేసి వాళ్ళు విపరీతంగా ఎక్సర్సైజ్ చేయడం కానీ అట్లనే స్పోర్ట్స్ ఆడడం, ఇది దట్ ఈస్ ద ట్రెండ్ నౌ. అయితే దీనివల్ల లిగమెంట్ డ్యామేజెస్ అనేది చాలా కామన్. అంటే అన్లెస్ వెరీ ప్రాపర్ వేలో మనం స్ట్రెచ్ చేసుకుంటేనే. అయినా కానీ పెద్ద పెద్ద స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా చూడండి, ఎంత వాళ్ళు ప్రికాషన్ తీసుకున్నా లిగమెంట్ ఇంజరీస్ అవుతూనే ఉంటాయి. సో దానికి మనము ప్రాపర్ వేలో ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానికి ఆ లిగమెంట్ ఇంజరీ నెగ్లెక్ట్ చేస్తే అది పెరిగిపోయి మీ షోల్డర్ జాయింట్ కానీ రిస్ట్ జాయింట్కి ఇంకా డ్యామేజ్ చేసేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు చాలా మంది దానికి కరెక్ట్ చేయడానికి ఆప్ట్ చేస్తున్నారు. చాలా మంది ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఉంటే ఒక హాస్పిటల్, మీరు ఆర్థోపెడిక్ నుంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా అన్ని సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దీంట్లో పర్టికులర్గా ఇంతమంది ప్రతిభావంతులైన డాక్టర్స్ ఎలా పిక్ చేసుకుంటున్నారు ఇటువంటి వ్యక్తులు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చూస్ చేసే డాక్టర్స్ అంతా ఐ ఆల్వేస్ టేక్ ద బెస్ట్ ఇన్ ద పాన్ ఇండియా. వాళ్ళు ఆల్ టాప్ ఇన్స్టిట్యూట్స్, గంగా, సిఎంసి నుంచి చేసిన వాళ్ళు, అక్కడ ఉన్న హ్యాండ్ సర్జన్స్ కానీ, లిగమెంట్ డాక్టర్స్, పీడియాట్రిక్ డాక్టర్స్, స్పైన్ డాక్టర్స్, వి చూస్ దమ్ ద బెస్ట్. వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్, వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ అనమాట. సో వాళ్ళు ఇండియాలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్లో ఆర్థోపెడిక్కి ఏది ఇన్స్టిట్యూట్స్ ఏది టాప్ ఉన్నాయి అక్కడి నుంచి చేసుకొని మళ్ళీ వాళ్ళు బయట విదేశాల్లో కూడా జర్మనీ, ఫ్రాన్స్ కానీ యుఎస్ అక్కడ నుంచి నేర్చుకున్న వాళ్ళకి మేము ఇక్కడ అంతా టేకెన్ సచ్ క్యాండిడేట్స్ ఓన్లీ. సో నా ఉద్దేశం ఏమంటే టు గివ్ దెమ్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు జర్మనీలో, యుఎస్లో కానీ వేరే దేశాల్లో ఏమైతుంది, పాన్ ఇండియాలో ఏమైతుంది, అటువంటి డాక్టర్స్ అక్కడ ఉన్నారు. ఇక్కడే మా బాంబే వెళ్ళాల్సిన అవసరం లేదు. వీ కెన్ గివ్ ఆల్ దోస్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అక్కడ. అటువంటి రోబోటిక్ టెక్నాలజీ ఉంది. మళ్ళీ అటువంటి టీమ్ కూడా ఉంది నాకు అక్కడ డాక్టర్స్. ముంబైలో కూడా బాంబే టీమ్ కూడా మా ఫుట్ ఎవ్రీ జాయింట్ కి మాకు ట్రైన్ అయిన డాక్టర్స్ ఉన్నారు. హ్యాండ్ చూసుకొని ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్స్ ఉన్నారు, స్పైన్ కు ఉన్నారు,
ఉన్నారు, అట్లనే పీడియాట్రిక్ ఆర్థో, లిగమెంట్కి ప్రత్యేకంగా ట్రైన్ అయిన డాక్టర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ నా టీంలో ఉన్నారనమాట. సో మా ఉద్దేశం అంటే వీ గివ్, ఇది ఎంత చిన్నగా ఉండనియండి డ్యామేజ్, మీకు ఒక చిన్న రిస్ట్లో చిన్న లిగమెంట్ ఇంజరీ కానీ చిన్న బోన్ కానీ కానీ దానికి మనం బెస్ట్ వేలో ట్రీట్ చేయాలి. వీ ట్రీట్ దమ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. వరల్డ్ క్లాస్ లో ఎంత బెస్ట్ రిసర్చ్ అయ్యి దానికి ఎంత మనం మంచిగా చేయగలం అంత మంచిగా మనం ఇక్కడ చేయగలుగుతున్నాం. సో దట్ రిజల్ట్స్ ఆల్సో లైక్ దట్ వీఆర్ దేర్. రీసెంట్ గా మేము చాలా హైలీ కాంప్లికేటెడ్ ట్రామా సర్జరీస్ కూడా ఉన్నాయి. వీటి కంప్లీట్ క్రష్ అయిపోయి ఇంజరీ, వాస్కులర్ వెళ్ళిపోయిన ఇంజరీ కూడా మేము రికవర్ చేసి అబ్బాయి ఉన్నట్టు పైన మొత్తం యాంకిల్ కరెక్ట్ చేస్తున్నాం. దే ఆర్ వెరీ హ్యాపీ. సో అటువంటి హైలీ కాంప్లికేటెడ్ ఇంజరీస్, highly complicated hip replacements, spine surgeries, and I'm proud to say we are able to do in Germantown. తెలుగు రాష్ట్రాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల ప్రజలు ఇతర దేశాల నుంచి కూడా మీ దగ్గర ఎందుకు వస్తున్నారంటే మీ దగ్గర డెఫినెట్గా 100% సక్సెస్ రేట్, అదేవిధంగా టాబ్లెట్స్ వాడకుండా మీరు కేవలం మీ సలహాలతో సూచనలతో ఈ పెయిన్ రిలీఫ్ అనేది ది బెస్ట్ ట్రీట్మెంట్ జర్మంటైన్లోనే ఉంటుంది అని అంటున్నారు. దాన్ని మీరేమంటారు? ఇప్పుడు చాలా మంది మోకాలు నొప్పి, నడుము నొప్పి, షోల్డర్ పెయిన్ ఉంటే సంవత్సరాలు అంటే మంత్స్, ఇయర్స్ టుగెదర్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, వేరే టాబ్లెట్స్ కానివ్వండి. సో ఇవన్నీ టాబ్లెట్స్ వల్ల ఏమవుతుంది అంటే అల్టిమేట్గా బాడీలో ఉన్నది క్రియాటిన్ పెరిగిపోతుంది లివర్ మీద. ఫ్యాటీ లివర్ ఇది కామన్ కాజ్. ఇప్పుడు ఫ్యాటీ లివర్ రీసెంట్ రీసెర్చ్ లో మీరు వింటున్నారు, ఫ్యాటీ లివర్ ఇస్ ద కాజ్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద బాడీ, కార్డియోవాస్కులర్ అని. అట్లనే క్రియాటిన్ పెరగడం వల్ల డయాలిసిస్ కి చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఒకసారి కిడ్నీ డ్యామేజ్ అయిందంటే లైఫ్ లాంగ్ అది డ్యామేజ్. ఇప్పుడు చాలా మంది డయాలిసిస్ మీద చేసుకోవాలి, ఎవ్రీడే 4 hours డయాలిసిస్ చేసుకోవాలి. రీజన్ అంటే దే ఆర్ జస్ట్ బ్లైండ్లీ టేకింగ్ పెయిన్ కిల్లర్స్ అవి ఇవి. ఇప్పుడు నా అక్కడ ఉన్న ఆర్థోపెడిక్ లో ఎస్పెషల్లీ టాబ్లెట్స్ అంత పెద్ద రోల్ ఉండదు. ఎందుకంటే బీపీ, షుగర్, థైరాయిడ్, వేరే ప్రాబ్లమ్స్, కార్డియోవాస్కులర్ కి నో డౌట్ టాబ్లెట్స్ ఇస్ ఎ రోల్ దేర్. బట్ ఆర్థోపెడిక్లో ఎవరికైనా పెయిన్ ఉంది జాయింట్స్లో, బికాస్ దిస్ ఈజ్ ఏ బయోమెకానికల్ స్ట్రక్చర్ బాడీ, ఆర్థోపెడిక్ జాయింట్స్ కానీ బోన్స్ కానీ స్పైన్, దానికి మా అక్కడ వీ కెన్ క్యూర్ దెమ్ సక్సెస్ఫుల్లీ. దట్ ఐ గివ్ అష్యూరెన్స్. మా అక్కడ ఏ పెయిన్ ఉన్నా, నీ పెయిన్ ఉండండి, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ వస్తే దానికి కరెక్ట్ ఎవాల్యుయేట్ చేసుకొని వీఆర్ హ్యావింగ్ ఎక్సలెంట్ లాడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్, నాట్ సర్జరీ. సర్జరీ ఈజ్ ద ఎక్స్ట్రీమ్ అండ్ నాన్ సర్జికల్ కూడా మా అక్కడ చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లేజర్స్, స్టెమ్ సెల్స్, radio frequencies. Nowadays, ozone, so many therapies are available now by which we can make you pain free. And these are totally safe only. Most important, there are no side effects of these therapies. And when I can make a patient, mokal noppi valaki, I can make you pain free. Suppose I can make you pain free at least for 2 years వరకు మీరు పెయిన్ రాకుండా కూడా నేను చేయగలిగితే ఆ 2 year లో మళ్ళీ రిపీట్ చేసుకుంటూ మీరు వెళ్ళొచ్చు ప్రొసీజర్. దట్ ఈస్ ఆల్సో గొప్పతనం. ఎందుకంటే మీరు టాబ్లెట్ వాడే అవసరం ఉండదు. ఇక మీ నీ జాయింట్ లైఫ్ పెరగచ్చు. మీ స్పైన్ ప్రాబ్లం ఉందనుకోండి, డిస్క్ మైల్డ్ టు మోడరేట్ మీరు ఉంటే మీరు టాబ్లెట్ కొన్ని రోజులు వాడండి, 5 days, 10 days వాడవచ్చు. దానికంటే ఎక్కువ వాడడం ఇట్స్ నాట్ అడ్వైజబుల్, మంచిది కాదు. వాళ్ళు అంటే స్పైన్ వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్, జాగ్రత్తలు చేసుకోవాలా, అవి మేము ట్రైన్ చేస్తాం ఇక్కడ. తర్వాత కొంతమందికి 6 months నుంచి పెయిన్ ఉంది, స్పైన్ డిస్క్తో సఫర్ అవుతున్నారు, 1 year వాళ్ళు కంటిన్యూస్గా మంత్స్ టుగెదర్ పెయిన్ అయితే వీఆర్ ఆఫరింగ్ దెమ్ లేజర్ డిసెక్టమీస్, రేడియో ఫ్రీక్వెన్సీస్, వేరే ఇంజెక్షన్స్, ఓజోన్ చాలా ఉన్నాయి మా అక్కడ వితౌట్ సర్జరీ అంటున్నాను. దాంతోపాటు సేమ్ డే వాకింగ్ అనేది కూడా ఈ మధ్య జర్మంటన్ హాస్పిటల్ ప్రీవియస్ ట్రెండ్ కంటే నౌడేస్ ద సర్జరీ అనేది కూడా చాలా అడ్వాన్స్ అయిపోయిందండి. మినిమల్ ఇన్వేసివ్, ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ చూడండి, రోబోటిక్, సబ్ వాస్టర్స్ అప్రోచ్, మినిమల్ అప్రోచెస్ మేము చేస్తున్నాము. హిప్ లో చూడండి, ಮತ್ತೆ ఎక్కువ కట్ కాకుండా యాంటీరియర్ అప్రోచ్, మాకు జర్మన్ అప్రోచ్ ఉంది, నాకు మజిల్ డ్యామేజ్ కాకుండా జస్ట్ 6 hours లో నేను నడిపిస్తా. దాంట్లో వెన్నుపూస, హిప్ జాయింట్ అంటున్నా, స్పైన్ లో కూడా మినిమల్ ఇన్వేసివ్ ఉన్నారు. ఇప్పుడు ఎండోస్కోపీ ట్రీట్మెంట్స్ ఉంది, అట్లనే లేజర్ డిసెక్టమిక్స్ వచ్చినాయి. సేమ్ డే 6 hours లో మీరు వెళ్ళిపోవచ్చు డిసెక్టమీ చేసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. those kind of advances are there. That is what we are, Germantown is always na focus ఆ టెక్నాలజీస్ కే మనం అడాప్ట్ చేసి ఆ టైప్ ఆఫ్ టెక్నాలజీ వరల్డ్ క్లాస్ చేయడం నా ఉద్దేశం. నాట్ ద ట్రెడిషనల్ వే. అంటే మీకు వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ, ఎంత తొందరగా మీకు రికవరీ కావాలా, అది నా ఉద్దేశం అన్నమాట. అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, టెక్నాలజీకి అనుగుణంగా వరల్డ్లో ది బెస్ట్ టెక్నాలజీ మీ దగ్గర ఉందంటారా? యా, వీఆర్ ఆల్వేస్ ఫోకస్ అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ ద డాక్టర్స్ హు ఆర్ ట్రైన్డ్ ఇన్ ఆల్ ఓవర్ వరల్డ్ ఇన్స్టిట్యూట్స్, బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా. ఇక్కడ మీరు ఇప్పుడే పేరు తీసుకున్నారు, గంగా, సిఎంసి, అక్కడ నుంచి చేసి మళ్ళీ జర్మనీ, ఫ్రాన్స్ అక్కడ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎయిమ్స్లో చేసిన వాళ్ళు ఉన్నారు. నేను జర్మనీలో ఐ వర్క్ లాంగ్ టైమ్, ఐ లర్న్ సో మెనీ థింగ్స్ అక్కడ ఉస్మానియాలో చేసి. సో మెనీ ద టైప్ ఆఫ్ డాక్టర్స్ ట్రైనింగ్
బెస్ట్ డాక్టర్స్, బెస్ట్ టెక్నాలజీ, అడాప్టివ్ ప్రాక్టీసెస్, బెస్ట్ అప్రోచ్ టు ద ప్రాబ్లమ్ అనమాట. అంటే ఆ ప్రాబ్లమ్కి మనం కనుక్కొని దానికి ఎట్లా మనం బెస్ట్ వేలో సాల్వ్ చేయాలా, బెస్ట్ ట్రీట్మెంట్ చేయాలి, అది నా ఉద్దేశం. చాలా మంది ఒక పేపర్ తీసుకొని చాలా రాసేస్తారు టాబ్లెట్స్ అన్ని కూడా. అవి ఏమి రాకుండా మీరు ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తున్నారండి? ఆర్థోపెడిక్లో అది రోల్ లేదండి టాబ్లెట్స్. ఐ ఆల్వేస్ బిలీవ్ అది మీరు మెడికల్లో ఉంది, మెడిసిన్ ఫిజిషియన్ రాయవచ్చు మీకు కార్డియాలజీ, బట్ నేను ఆర్థోపెడిక్లో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద రైటింగ్ టాబ్లెట్స్. యాంటీబయాటిక్ ఎక్కువ వాడొద్దు. దే ఆర్ వెరీ హ్యాండ్ఫుల్ యాంటీబయాటిక్స్ ఇన్ ద వరల్డ్. దానికి డికేట్స్ ఆఫ్ రీసెర్చ్ చేసుకొని కనుక్కున్నారనమాట. అది మనం చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి యాంటీబయాటిక్. మళ్ళీ రెసిస్టెన్స్ వచ్చిందనుకోండి ఆఫ్టర్ యువర్ ఓల్డ్ ఏజ్ కానీ మీకు ఏదైనా సివియర్ ఇన్ఫెక్షన్, మన యాంటీబయాటిక్ మీ బాడీలో పని చేయవు. అంతే. దట్స్ ద రీజన్ యూ షుడ్ నాట్ యూజ్ దోస్ యాంటీబయాటిక్ అన్నెస్లీ. అంటే చిన్న కోల్డ్ కానీ అది ఉంటే మీరు ఏదో న్యాచురల్ రెమెడీస్తో క్యూర్ చేసుకోవచ్చు. అంతే కదా. అందుకని వెంటనే యాంటీబయాటిక్ వాడడం ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్. నౌ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ అడ్వకేటింగ్ టు ప్రొటెక్ట్ అవర్ యాంటీబయాటిక్స్. ఉన్న హ్యాండ్ఫుల్ యాంటీబయాటిక్ మనం కాపాడుకోవాలా. ఎప్పుడు మీకు దానికి నీడ్ ఉంటుంది ఆ టైంలో ఆ యాంటీబయాటిక్ మీరు వాడితే అది పనికి చేయాలి. ఇప్పుడే మీరు వాడేస్తే రెసిస్టెన్స్ వచ్చేస్తుంది బాడీలో, రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ అది పని చేయదు బాడీలో. ఇప్పుడు డాక్టర్ గారు అనతి కాలంలోనే మీరు ఆర్థోలో తిరుగులేని హాస్పిటల్గా చర్మంటన్ హాస్పిటల్ వచ్చేసింది. ఇంజనీరింగ్ హెల్త్ అంటున్నారు. అదేవిధంగా అన్ని స్పెషాలిటీలు కంప్లీట్గా ఇప్పుడు అందుబాటులో వచ్చినాయి అంటారు. వీఆర్ హ్యావింగ్ ఏ జపానీస్ క్యాత్ ల్యాబ్ ఉంది మా అక్కడ. ఇప్పుడు క్యూఈస్ రోబోట్ ఉంది మా అక్కడ. హైలీ అడ్వాన్స్ లామినర్ ఓటీస్, అట్లనే అడ్వాన్స్ 2D ఎకో కానీ డయాలిసిస్ మెషిన్స్, హైలీ అడ్వాన్స్ ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్, ఇవన్నీ జర్మంటన్లో ఉన్నాయి. వీఆర్ ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ద బెస్ట్ టెక్నాలజీస్. ఆల్ మెడికల్ ఫీల్డ్లో ఏవేవి మీకు అడ్వాన్సెస్ ఉన్నాయి అట్లా మేము వీఆర్ ఆల్సో నో ఎంటరింగ్ ఇన్ టు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మేము త్వరలో వెళ్తున్నాము. వీఆర్ gradually expanding with giving good services to the people with technology, affordable cost, with trust and maintain chesi good team. That is what Germantown stands for. Trust, ethical as well as world class technologies. Affordable also. Yeah. అంటే మీరు అత్తాపూర్లో స్టార్ట్ చేసిన ఇది టోలీ చౌక్ ఇప్పుడు ముంబైలో ఆల్రెడీ ఉంది, కూకట్పల్లిలో పెట్టాలనుకున్నారు. ఇంకా పాన్ ఇండియా లెవెల్లో ది బెస్ట్ హాస్పిటల్గా రూపాంతరం చెందాలని మీ ఆలోచన? దిస్ ఈస్ బై గివింగ్ గుడ్ సర్వీస్ అండి. ఇస్ బై వెల్ విషర్స్. అంటే మాకున్న పేషెంట్స్ ఎవరు మంచిగా నాకున్న ఆల్ ఇండియాలో వస్తారు చాలా మంది, బెంగళూరు కానీ వెస్ట్ చాలా మంది, లాట్ ఆఫ్ దుబాయ్ షేపులు అందరూ కూడా చాలా వస్తారు మా అక్కడ. పాన్ ఇండియా చాలా మంది వస్తారు. సో వాళ్ళందరికీ వై దే కమ్ ఇస్ బై వర్డ్ ఆఫ్ మౌత్. రీసెంట్ గా అక్కడ ట్రీటెడ్ వన్ జడ్జ్ గారు వచ్చి ఉండే నిన్న. వాళ్ళ ఫ్యామిలీ నా గురించి ఆల్మోస్ట్ దే హర్డ్ అబౌట్ ఇన్ మీ బెంగళూరు అనమాట నా గురించి. సో అక్కడ డాక్టర్స్ కూడా కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ మేము ఇక్కడ చేస్తున్నాము. సో దే హర్డ్ అండ్ దే కమ్ బికాస్ దే హర్డ్ అబౌట్ మీ ఇన్ బెంగళూరు. దే హర్డ్ కొంతమంది అబ్రాడ్ దుబాయ్లో కూడా నా గురించి విన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అంటే వాళ్ళకి ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్స్ బెస్ట్ జరిగింది. కాంప్లికేటెడ్ కేసెస్ వెన్ వీ డూ వెరీ ప్రాపర్లీ. రియల్లీ గ్రేట్. అంతమంది మౌత్ టాక్ ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఎలా సాధ్యం అండి పెయిన్ ఫ్రీ ట్రీట్మెంట్ అనేది జర్మంటైన్ సొంతం? ఇప్పుడు ఏదైనా మీరు చెప్పండి, వెన్ ఒక మనిషి నాకు వెల్ విషర్ కావాలంటే ఆయన మనసు హార్ట్ తో కావాలా. యూ కెనాట్ ఫోర్స్ ఎనీబడి టు బికమ్ మై వెల్ విషర్. డబ్బులతో కొనలేరు, దాంతో వెల్ విషర్ కాలేదు. అంతే మీరు ఫోర్స్ తో, అది హార్ట్తో రావాలి. నేను ఎవరికైనా మంచి సేవ చేస్తున్నా, మా హాస్పిటల్తో నాకు మంచిగా అయింది, మంచి ట్రీట్మెంట్ అయింది. అయితే ఆయన తన హార్ట్తోని ఆయన చెప్పి పేషెంట్ ఆయన నాకు లైఫ్ లాంగ్ నాకు వెల్ విషర్ అయింది. అటువంటి వాళ్ళతోనే మా గ్రోత్ ఉంది మోర్ దెన్ ఎనీథింగ్. వాళ్ళు మా బ్యాక్ బోన్ అనమాట. అటువంటి వాళ్ళు అది వి ఆల్వేస్ ట్రై టు గివ్ ద best services, so they become my well wishers from the heart. They are true well wishers. Then once they adi వాళ్ళ ఫ్యామిలీకి మాకు ఇప్పుడు నాకు వచ్చిన పేషెంట్ 26 years నుంచి నాకు అక్కడ వస్తారు. విల్ బి సర్ప్రైజ్. మా ఫాదర్ 45 years బ్యాక్ ప్రాక్టీస్ అయినది. ఆ 45 years బ్యాక్ ఫ్యామిలీ కూడా ఇప్పుడు వస్తుంది మాకు. మామూలు విషయం కాదంటే 2-3 జనరేషన్. వై దే కమ్ మీన్స్ ఆ ట్రస్ట్, ఆ నమ్మకం, టెక్నాలజీ, అది చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ డాక్టర్. డాక్టర్ నీర్ జవాద్ జార్ఖాన్ గారు ఈరోజు రాష్ట్రపతి అవార్డు పొందారు. ఇతర దేశాలు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ టెక్నాలజీ ఇక్కడ తీసుకొస్తాం, అది కూడా ఎఫర్టబుల్ ప్రైజ్ లో అంటున్నారు. ఇది ఎలా సాధ్యం అంటే వీఆర్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్ ఇస్ బికాస్ ఆఫ్ వెల్ విషర్స్ అండి. మేము ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈస్ టు బిలీవ్ ఇన్ ద బెస్ట్, బిలీవ్ ఇన్ డూయింగ్ ద బెస్ట్. అంటే దేస్ నో కాంప్రమైజ్ ఇన్ మెడికల్ థింగ్. అందుగురించే మాది లోగో కూడా జర్మంటైన్ అంటే 10/10, నో కాంప్రమైజ్ ఇన్ క్లినికల్ ఎక్సలెన్స్.
అంటే వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ వీఆర్ టు డూ బెస్ట్ ఇన్ క్లినికల్ ఎక్సలెన్స్. అయితే మా ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ఉండాలా, ఎక్కడైనా పాన్ ఇండియా కానీ గ్లోబల్ చూడండి వరల్డ్లో కూడా బెస్ట్ ఉండాలా డయాగ్నోసిస్ కానీ. దట్ ఈస్ మై ఉద్దేశం. అందు గురించి ఐ చూస్ ద బెస్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, బెస్ట్ టెక్నాలజీస్కి నేను చూస్ చేస్తూ ఉంటాను. సో ఆ ట్రీట్మెంట్కి నేను ఇక్కడ పబ్లిక్లో అఫోర్డబుల్ రేంజ్లో ఐఎమ్ గివింగ్ దెమ్. సో రీజన్ ఈజ్ ఇండియా ల్యాక్స్ లాట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్. ఇండియాలో చాలా మందికి ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డాక్టర్స్ తక్కువ ఉన్నారు. ఆ కైండ్ ఆఫ్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ చాలా తక్కువ మనక్కడ. నో డౌట్ లాట్ ఆఫ్ హాస్పిటల్స్ ఆర్ దేర్, బట్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్ బెస్ట్ ఇవ్వడంలో చాలా తక్కువ హాస్పిటల్స్ ఉన్నారు. అయితే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మెనీ ప్రాబ్లమ్. అయితే మన పాపులేషన్ చూడండి, దాన్ని బట్టి ఏ హెల్తీ people only can make a healthy nation. Public healthy, people healthier, to lead their lives healthier. Mobile only వాళ్ళు if I can contribute that thing, వాళ్ళ ఫీల్డ్లో కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళు మన దేశానికి చాలా గొప్ప చేయవచ్చు, గ్రేట్ చేయవచ్చు. దే కెన్ కాంట్రిబ్యూట్ టు అవర్ గ్రేట్ నేషన్. అంటే దిస్ హెల్త్ ఆస్పెక్ట్ అనేది నేను కాంట్రిబ్యూట్ చేయాలని. రియల్లీ గ్రేట్ సార్. ఎందుకంటే అన్ని ప్రభుత్వాలే చేయలేవు ఇంతమంది జనాభాకి. కాబట్టి మీరు ఇలాంటి వ్యక్తులు కూడా దేశ విదేశాల్లో వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ ఇండియాకి వచ్చి సేవ చేయాలనే ఆలోచన ఉండటం హ్యాట్సప్ అండి, రియల్లీ గ్రేట్. భవిష్యత్తులో ఈ జర్మంటన్ హాస్పిటల్ అనేది ఇంకా ఎటువంటి టెక్నాలజీతో ముందుకు వెళ్తుంది అంటే మీరేం చెప్తారు? మెడికల్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ అప్గ్రేడింగ్. నౌ వీఆర్ యూజింగ్ ఏఐ అనేది. ఇప్పుడు రోబోటిక్స్లో వీఆర్ ఆల్సో ఇన్కార్పొరేటింగ్ ఏఐ ఇన్ టు ద రోబోటిక్ టెక్నాలజీ. జాయింట్స్లో కానివ్వండి, వేరే ఫీల్డ్స్లో కూడా వీఆర్ ఆల్సో డూయింగ్ దట్. నౌ వీ స్టార్టెడ్ డూయింగ్. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ దట్ సర్జికల్ ఆస్పెక్ట్, పోస్ట్ ఆప్ కేర్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్ ల్యాబ్ రిపోర్టింగ్ కానీ, అక్యురసీ, వాళ్ళకి కరెక్ట్ టైంలో అందుబాటు చేయాలా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ప్రాపర్ కౌన్సిలింగ్. అట్లనే నర్సింగ్ కేర్లో కూడా మేము ఇప్పుడు కొన్ని పారామీటర్స్ ఇక్కడ పెడుతున్నాం. అంటే అంతర్జాతీయ ప్రమాణాల్లో ఈవెన్ నర్సింగ్లో ఐసీయూ కేర్లో కూడా ద లాట్ ఆఫ్ ఏఐ టెక్నాలజీ ఉంది ఇప్పుడు. లైక్ ద మానిటరింగ్ సిస్టమ్స్ కానీ, ఇప్పుడు పేషెంట్స్కి చిన్న చేంజెస్ ఐసీయూలో అయినా కానీ, ఎనీ చేంజెస్ ఇన్ హార్ట్ రేట్, పల్స్ రేట్, ఆక్సిజన్, ఆటోమేటిక్గా అలారమ్స్ ఐసీయూ డాక్టర్కి వెళ్ళిపోతుంది. వాళ్ళ వాచ్లో వెళ్ళిపోవచ్చు, వాళ్ళకున్న సెంటర్లో. సో దే కెన్ మానిటర్ లాట్ ఆఫ్ పేషెంట్స్ బై యూజింగ్ ద టెక్నాలజీ. సో ఇప్పుడు కొన్ని డివైజెస్ కూడా వస్తున్నాయి, లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ మానిటర్స్. సో మెనీ వీ కెన్ హ్యావ్ ఏ మల్టీ పారామీటర్స్. సో ఇవన్నీ టెక్నాలజీ అడాప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీఆర్ అడాప్టింగ్ ఆల్ దోస్ టెక్నాలజీస్. ఎంఆర్ఐలో కూడా ఇప్పుడు డైనామిక్ ఎంఆర్ఐ అని కూడా వస్తుంది. అంటే ఇంతకుముందు స్టేషనరీ ఎంఆర్ఐ ఉండే, ఇప్పుడు మోషన్ ఎంఆర్ఐ వస్తుంది. అట్లనే స్కానింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, పెట్ స్కాన్, డయాలిసిస్లో చూడండి, క్యాన్సర్లో చాలా హై అండ్ ఇప్పుడు అడ్వాన్సెస్ ఉన్నాయి. సో అట్లనే ఆర్థోపెడిక్ రంగంలో కాకుండా వేరే కార్డియాక్లో కానీ అన్నిట్లో దట్ సో మెనీ అడ్వాన్సెస్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. సో యాజ్ ఎ మెడికల్ ఫీల్డ్ కానీ హాస్పిటల్స్కి ఆల్వేస్ ఇట్ ఈస్ నీడెడ్ కే దే నీడ్ టు అప్గ్రేడ్ ద టెక్నాలజీ. And doctors also need to keep abreast. They have to attend conferences, they have to give workshops. Indialo, abroad నేను కూడా అటెండ్ చేస్తూ ఉంటా. I go to Germany, మా టీమ్ కూడా అటెండ్ చేస్తూ ఉంటుంది చాలా మంది. Even my team doctors, they keep attending all the conferences, giving presentations also for our cases. So it is a sharing of knowledge. And also technology, we have to, as a doctor, we have to continuously keep abreast of our knowledge. And that is the reason even nowadays government also has made mandatory for doctors to get the CME anamata. CME points. It is mandatory to extend your registration. మీరు ఒకసారి డాక్టర్ సర్టిఫికేట్ రిజిస్టర్ చేసుకుంటే కాదు, లైఫ్ లాంగ్. మీరు 3-5 yearsలో మీరు ఇన్ని CMEs అటెండ్ చేసుకోవాల్సింది కంపల్సరీ, సైంటిఫిక్ కాన్ఫరెన్సెస్. ఆ పాయింట్స్ చేసుకొని మళ్ళీ మీరు దానికి రిన్యూవేట్ చేసుకోవాలి మీ సర్టిఫికేట్. సో రిజిస్ట్రేషన్ సార్, MCI రిజిస్ట్రేషన్, దట్స్ ఎ రూల్. వై దిస్ ఈస్ బిన్ మేడ్ మ్యాండేటరీ? బికాస్ డాక్టర్స్ అన్లైక్ అదర్ ఫీల్డ్, వేరే ఫీల్డ్, డాక్టర్స్ నీడ్ టు కీప్ అబ్రెస్ట్ ఆఫ్ ఆల్ ద టెక్నాలజీ. మేము ఇక్కడ వీఆర్ కండక్టింగ్ కాన్ఫరెన్సెస్. ఇక్కడ వీల్ స్టార్టింగ్ కాన్ఫరెన్సెస్, రోబోకాన్స్, ఇంకా వేరే వెరైటీ ఆఫ్ కాన్ఫరెన్సెస్, హ్యాండ్, ఆర్థోపెడిక్, కార్డియాక్. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ యాక్టివిటీ టు షేర్ నాలెడ్జ్ అనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ అబ్రెస్ట్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్. ఒక సామాజిక బాధ్యతగా మెడికల్ క్యాంపులు చేస్తున్నారు, తర్వాత ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవలు అందిస్తున్నారు, ఎఫర్డబుల్ ప్రైజ్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇన్ని డిపార్ట్మెంట్లు మేనేజ్ చేస్తా, ఇన్ని బ్రాంచ్లు చూసుకుంటా, ఈ సామాజిక ఇది ఏ విధంగా చేయగలుగుతున్నారంటే మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ CSR యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అది ఎవరైనా చేయాలి ఇన్స్టిట్యూట్స్కి. అది వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ. అంటే చాలా మంది ఓవర్ అన్డిజర్వింగ్ పాపులేషన్స్ ఉంటారు, వాళ్ళకి మనకు వెళ్ళి సేవ చేయాలి కంపల్సరీ. అంటే మనకు అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ. సో మేము మాకున్న చాలా టీమ్స్, ఎవ్రీడే వీ డూ లాట్ ఆఫ్
of camps to them. So screening camps, preventive checkups. Prevention is ముందు always జాగ్రత్త. better than better than cure. చాలా మందికి ఫస్ట్ టైం హైపర్ టెన్షన్ కూడా తెలియని వాళ్ళు వస్తారు క్యాంప్స్ లో, అవును. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు వస్తారు. ఆ క్యాంప్స్ లో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో దట్స్ ఎ బిగ్ సర్వీస్ వీఆర్ డూయింగ్. వాళ్ళు తెలుసుకుంటే దే కెన్ ప్రొటెక్ట్ వాళ్ళ కార్డియోవాస్కులర్ రిస్క్ రాకుండా కానీ, అట్లనే వేరే జబ్బులు రాకుండా, కిడ్నీ రిలేటెడ్ కానీ, అట్లనే ఆర్థోపెడిక్ లో కూడా అర్లీ ఆస్టియోపోరోసిస్ స్క్రీనింగ్ అని ఉంది. అయితే ఇవన్నీ హెల్ప్స్ ఇన్ మేకింగ్ ద అల్టిమేట్ అవర్ సొసైటీ ఓవరాల్ healthier అనమాట. సో దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఎవ్రీబడి షుడ్ డూ, ఆల్ ద హాస్పిటల్స్ షుడ్ డూ. అండ్ మా అక్కడ మంచి టీమ్స్ ఉన్నాయి, వీ హ్యావ్ వెరీ గుడ్ టీమ్స్ ఫర్ దట్ అండి. సో ఇట్ ఈస్ మీరు అన్నట్లు నా అక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, టీమ్స్, వెరీ మోటివేటెడ్ పీపుల్, డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు. సో వాళ్ళ హార్డ్ వర్క్ కూడా చాలా ఉంది దీనికి. సో ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ మై team and staff for helping me in achieving this kind of achievement. డాక్టర్ గారు, అదేవిధంగా మీరు అత్యంత అధునాతనమైన ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, 6 థియేటర్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకో 2 కూడా వస్తూ ఉన్నాయి. ఇన్ని థియేటర్స్ ఎందువల్ల పెట్టారంటారు? ఇప్పుడు మా అక్కడ ఉన్న ఆపరేషన్ థియేటర్స్ అన్ని ఫుల్లీ లామినర్ అండి, స్టీల్ ఆపరేషన్ థియేటర్స్, వెరీ అడ్వాన్స్ విత్ ఎపాక్సీ ఫ్లోరింగ్. మాకున్న లైట్స్ కూడా ఇంపోర్టెడ్ లైట్స్, ఓటీ లైట్స్, ఆపరేషన్ బెడ్స్ కానీ, దానికి ఉన్న కార్టరీస్, అనస్థీషియా మెషిన్స్, ఐ నెవర్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. మీరు ఆల్రెడీ వీడియోస్ లో చూపెట్టినారు. సో దిస్ ఆర్ ఆల్ వెరీ అడ్వాన్స్, ఇంపోర్టెడ్, బెస్ట్ క్వాలిటీ ఇన్ ద వరల్డ్. సర్జరీ చేయాలంటే ఎస్పెషల్లీ లైక్ నీ రీప్లేస్మెంట్ కానీ, వెన్నుపూసకి, ఇవన్నీ నీడెడ్ అనమాట. మీరు వెంటిలేషన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. మాకున్న లామినర్ వెంటిలేషన్ అది 0.3 మైక్రాన్ ఫిల్టరేషన్, మొత్తం బ్యాక్టీరియా వైరస్కి కంప్లీట్గా క్లీన్ పెడుతుంది అనమాట రూమ్లో. సో మీకు దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది చాలా తగ్గిపోతుంది. బికాజ్ ఇది చాలా ఇంపార్టెంట్, వెంటిలేషన్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్. సో అది ప్లస్ దానికి లైట్స్ కూడా వితౌట్ కాజింగ్ హీట్ టు ద టిష్యూస్ అనమాట. ఇవన్నీ ఇంపోర్టెడ్ లైట్స్, అట్లనే టేబుల్స్, అనస్థీషియా మెషిన్స్, ఇవన్నీ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట టు మేక్ ఎ సర్జరీ సక్సెస్ఫుల్. అపార్ట్ ఫ్రమ్ సర్జన్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడున్న మన రోబోటిక్తోని ఇవన్నీ బాగుండాలి. ఇప్పుడు మా అక్కడ 6 to 8 మనం చేస్తున్నామంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ సర్జరీ లోడ్ అనమాట. ఆపరేషన్ థియేటర్స్ అన్ని ఇప్పుడు మన కంప్లీట్ ఒక ఎకో సిస్టమ్ లాగా ఉంటాయండి. మాకు కంప్లీట్ ఫ్లోర్ ఆపరేషన్ థియేటర్స్ లో మాకు మళ్ళీ క్యాత్ ల్యాబ్, సిఐసియు ప్లస్ సిటీ కార్డియోథొరాసిక్ ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది. ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ దట్. సో దీనికి మాకున్న సపరేట్ ఆపరేషనల్ మేనేజర్స్ ఉన్నారు, సిఎస్డి సిస్టమ్ ఉంది, తర్వాత ఈటీఓ స్టెరిలైజేషన్ సిస్టమ్స్, ఆటోక్లేవ్, అడ్వాన్స్ ఆటోక్లేవ్ సిస్టమ్స్, ఇవన్నీ 0 ఇన్ఫెక్షన్ రేట్ అనమాట. మీకు కంప్లీట్ స్టెరిలిటీతోని పెడతాం అనమాట. ఇక్కడ ఉన్న స్టాఫే సపరేట్, వాళ్ళకి ఎంట్రీతోని ఎగ్జిట్ స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇక్కడ డిస్పోజబుల్ సిస్టమ్స్ కూడా మేము వాడతాం అంతా, జస్ట్ లైక్ ఇన్ జర్మనీ అనమాట. ఆల్ వీఆర్ హ్యావింగ్ ద స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ఇంటర్నేషనల్, జస్ట్ లైక్ జర్మన్ స్టాండర్డ్స్ ఆల్రెడీ వర్క్ దేర్. సో ఇవన్నిట్లో నేను అది ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. సార్, డాక్టర్ గారు, లెగమెంట్ ఇంజురీస్లో శాశ్వత పరిష్కారం లేదు అని కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు. మీరు యాజ్ ఏ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్గా మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లిగమెంట్ ఇంజరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మనకు మోకాల్ లిగమెంట్ తీసుకోండి, షోల్డర్ లిగమెంట్, రిస్ట్ లిగమెంట్స్. ఇంతకుముందే నేను చెప్పిన చాలా మంది రేపు బికాస్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ ఫిట్నెస్ వల్ల ఈ లిగమెంట్ ఇంజరీస్ కామన్ అయిపోయినాయి చాలా మంది. ఫ్రాక్చర్స్ ఇరగడం కంటే లిగమెంట్ ఇంజరీస్ చాలా కామన్ అవుతున్నాయి. దానికంటే అది అయితే వేరే ఆస్పెక్ట్ ట్రామా. బట్ ligament injuries is happening due to the work activity, sports and gyms వల్ల దానివల్ల అనమాట. సో ఈ లిగమెంట్ ఎగ్జాంపుల్ నీ తీసుకుంటే మీకు ఏసిఎల్, పిసిఎల్, మెనిస్కస్ అనేది దీంట్లో కుషనింగ్ ఉంటుంది. ది స్ట్రక్చర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీనివల్లనే జాయింట్ ఫంక్షనింగ్ అనేది బాగుంటుంది ఇయర్స్ టుగెదర్. సపోజ్ ఎవరికైనా ఏసిఎల్ టేర్ అయింది అనుకోండి, ఇక్కడ లిగమెంట్ దట్ హ్యాస్ టు బి కంపల్సరీ రిపేర్. ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలా, మెనిస్కల్ కూడా రిపేర్ చేసుకోవాలా. మెనిస్కస్ అంటే ఒక వాషర్ లాంటిది, 2 బోన్స్ మధ్యలో అది కనెక్ట్ చేసి అది కాపాడుతుంది. దిస్ లైక్ ద నేచురల్ బఫర్. అట్లనే ఎంసిఎల్, ఎల్సిఎల్ ఇవన్నీ ఉంటాయి. అట్లా షోల్డర్లో కూడా రొటేటర్ కఫ్, ఇవన్నీ కామన్ లిగమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అనమాట. వీళ్ళకి నెగ్లెక్ట్ చేయొద్దు. అంటే ప్రీవియస్ డికేడ్స్లో డాక్టర్స్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్లో ఉండే, అంటే వాళ్ళు దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోతుండే. కొంతమంది ఇది శాశ్వత పరిష్కారం లేదు అంటున్నారు, అది మీరు ఉంది అంటారా? కంపల్సరీ ఉంది. లిగమెంట్స్ కి మనం కంప్లీట్ గా ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, మెనిస్కస్ రిపేర్ చేయొచ్చు. కార్టిలేజ్ ఇంజరీస్ కూడా, అంటే కార్టిలేజ్ అంటే ఈ మొక్కల పైన గుజ్జు పదార్థం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది టేర్ అయితే దీనికి మాకు జర్మనీ నుంచి జెల్ ఉంది, కాండ్రోఫిలర్ అనేది, నేను ఇంతకుముందు వీడియోస్ చెప్పిన, అది కూడా పెట్టొచ్చు మేము. అట్లనే మెనిస్కల్ రిపేర్ కి చాలా వరకు ఇంతకుముందు కంప్లీట్ రిపేర్ కాదంటుండే, కానీ ఇప్పుడు ఆగ్మెంటేషన్స్ వచ్చినాయి. కొలాజిన్ మెంబ్రెన్స్ కానీ వేరే సపరేట్ ఆగ్మెంటేషన్ స్టెమ్ సెల్స్ కూడా వాడుతున్నాం మేము. అంటే దానికి మెనిస్కస్ విచ్ ఈస్ అన్రిపేరబుల్ ప్రీవియస్లీ నౌ క్యాన్ బి రిపేర్డ్ అప్ టు 90% మేము గ్యారంటీ ఇవ్వచ్చు.
100% చెప్పలేం, బట్ ఇంతకు ముందు అంతా కూడా ఇవ్వకపోతుండే సర్జన్స్. ఇప్పుడు సో వీఆర్ యూజింగ్ ఆల్ కైండ్ ఆఫ్ అడ్వాన్సెస్ ఇన్ ద థింగ్స్, లిగమెంట్ ఇంజరీస్లో కానివ్వండి, కార్టిలేజ్ డ్యామేజ్లో కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ ఇంజరీ వీఆర్ యూజింగ్ ద వరల్డ్ క్లాస్ టెక్నాలజీ టు బ్రింగ్ ఇట్ టు ద మ్యాక్సిమం క్యూర్ ఇట్. మీరు నీ రీప్లేస్మెంట్ చేయాలంటే ఎటువంటి ప్రమాణికాలు, ఎటువంటి ఆపరేషన్ థియేటర్లో ఎటువంటి కేర్ ఉండాలంటే మీరేం చెప్తారు? నీ రీప్లేస్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేడ్ 4 వాళ్ళకి, గ్రేడ్ అప్ టు 3 నేను ఇంతకు ముందు అన్న లాట్ ఆఫ్ అదర్ ట్రీట్మెంట్స్, కాండ్రో ఫిల్లర్, స్టెమ్ సెల్ జెల్స్ ఉన్నాయి, వీ కెన్ మేక్ దెమ్ పెయిన్ ఫ్రీ. గ్రేడ్ 4 ఉన్న వాళ్ళకి నీ రీప్లేస్మెంటే కంపల్సరీ అయిపోతుంది. సో నీ రీప్లేస్మెంట్ ఒకవేళ చేయకపోతే వాళ్ళు వీల్ చైర్ మీద అయిపోతుంది, నడివిదాన్ని రాదు, దానివల్ల మొబిలిటీ వెళ్ళిపోతుంది, అండ్ దెన్ వాళ్ళకి అది రివర్స్లో వాళ్ళ కార్డియోవాస్కులర్ హెల్త్ కానీ ఓవరాల్ బాడీ డిట్రాక్ట్ అయిపోతుంది. ఇదైతే ఆల్రెడీ ప్రూవ్. సో నీ రీప్లేస్మెంట్ అనేది చేసుకోవడం మంచిది. బట్ వెన్ యూ ఆర్ చూసింగ్ నీ రీప్లేస్మెంట్ ఎనీబడి, మీరు సర్జన్ ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్ ఇండియానా అబ్రాడ్, అది ప్లస్ టైప్ ఆఫ్ ఫెసిలిటీ, రోబోటికా, నాన్ రోబోటికా, టైప్ ఆఫ్ థియేటర్స్, టైప్ ఆఫ్ కాంప్రహెన్సివ్ కేర్, ఈ కొన్ని చెక్ లిస్ట్ పెట్టుకోవాలండి. గో త్రూ ద డాక్టర్స్ ప్రొఫైల్, వాళ్ళ ఉన్న ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, పేషెంట్ టెస్టిమోనియల్, నాట్ వర్డ్ ఆఫ్ మౌత్ చూసుకుంటే మీకు ఇమీడియట్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మీరు డాక్టర్ ఎక్స్పీరియన్స్ చూడండి, ట్రైనింగ్, వాళ్ళు ఎన్ని సర్జరీస్ చేస్తున్నారు, నీ రీప్లేస్మెంట్, వాళ్ళకు ఉన్న థియేటర్స్ ఏంటి, వాళ్ళకి ఉన్న రోబోటిక్ టెక్నాలజీ ఉందా లేదా, ఏ టైప్ ఆఫ్ రోబోట్స్, దాంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు, వాళ్ళు ఎంత ట్రైన్డ్ ఉన్నారు, ఇవన్నీ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం చాలా ముఖ్యంగా మీరు చేసే హాస్పిటల్ సెటప్లో అదర్ స్పెషాలిటీ సపోర్ట్ ఉందా లేదా. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నీ రీప్లేస్మెంట్ చేసే వాళ్ళు 60 అబౌవ్ ఉంటారు, కొంతమంది తక్కువలో ఏజ్లో కూడా చేసుకుంటారు. ఎనీ ఏజ్, నాట్ ఓన్లీ నీ రీప్లేస్మెంట్, ఎనీ ఆర్థోపెడిక్ ఆర్ ఎనీ సర్జరీ, కాంప్రహెన్సివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా అక్కడ ఫుల్లీ ఎక్విప్డ్ థొరాసిక్ కార్డియాక్ యూనిట్ ఉంది, సిటీఓటీ ఉంది, అండ్ బైపాస్, ఇంకా క్యాత్ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి, నెఫ్రాలజీ, న్యూరాలజీ అంతా. ఇట్స్ ఎ మల్టీ స్పెషాలిటీ బ్యాకప్ ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎవరికైనా నీ రీప్లేస్మెంట్ పేషెంట్కి ఎవాల్యుయేట్ చేస్తే ఫస్ట్ ఇస్ సేఫ్టీ. ఎందుకంటే ఏదైనా పేషెంట్ అక్కడ వస్తే నేను వాళ్ళకి ముందు అనేది ఏమంటే, మీరు ఐ డూ ఎ థరో ఎవాల్యుయేషన్, కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, షుగర్ కంట్రోల్లో ఉందా లేదా, అదంతా చూసుకున్న తర్వాత ఒక ప్రాపర్ ప్లానింగ్తో ఎగ్జిక్యూట్ చేసి పోస్ట్ ఆఫ్ కేర్లో కూడా వీఆర్ షుడ్ హ్యావ్ ఆల్ ద సౌకర్యాలు ఉండాలి హాస్పిటల్లో కంపల్సరీ. అయితే దెన్ ఇట్ ఈస్ ఎ వెరీ సేఫ్ సర్జరీ. కానీ కొన్ని కాంప్లికేషన్స్ లైక్ డీవీటీ రేర్గా అయితే కూడా ఇమీడియట్లీ కార్డియక్ టీమ్ అటెండ్ చేసుకోవాలి. సో దట్ ఇస్ ద రీజన్ ఆల్వేస్ మీరు నీ రీప్లేస్మెంట్ చూసుకుంటే ఇవన్నీ ఉందా లేదా చూసుకోవాలి, అపార్ట్ ఫ్రమ్ సర్జన్ ఎక్స్పీరియన్స్, రోబోటిక్. యాజ్ అ Germantown we are having everything. It's a 250 bed, we are expanding more bed here in Attapur. So we are focused with all specialties. We are adding more beds. So cardiology avanni makadu unnai. So as a comprehensive care we are having here apart from ortho. డాక్టర్ గారు, ఇప్పుడు ఉన్న ఫెసిలిటీతో పాటుగా ఎక్స్పాన్షన్ దిశగా ముందుకెళ్తుంది జర్మంటన్ హాస్పిటల్ అంటున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మా బిల్డింగ్స్ కెపాసిటీలో వీఆర్ ఆల్రెడీ గోయింగ్ ఫుల్ అండి, బై గాడ్స్ గ్రేస్. లాట్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ దేర్. లైక్ వీ నీడ్ మోర్ స్పేస్, వీఆర్ యాడింగ్ మోర్ బిల్డింగ్స్ టు ఇట్ నౌ. వీఆర్ అటాచింగ్ అత్తాపూర్లో కూడా మేము ఎక్స్పాండ్ చేస్తున్నాం, ఫర్దర్ మోర్ బ్లాక్స్ అటాచ్ చేస్తున్నాం దీనికి. అట్లనే వేరే ఏరియాస్ లో కూడా నేను ఇంతకు ముందు చెప్పాను, వీఆర్ హ్యావింగ్ ప్లాన్స్ దిస్ ఇయర్. వీఆర్ గ్రోయింగ్ బై ఆర్గానిక్ గ్రోత్, బై well wishers, giving best services. So this is ఏమంటే to give services to reach all the parts of the city. అంటే మాకున్న బెస్ట్ సర్వీసెస్ తోని మేము ఎవరికి అందరికీ సేవ చేయాలని ఉంది. సో ద ట్రావెల్ టైం కూడా ఉంటుంది పబ్లిక్ ది. సో వీ వాంట్ టు రీచ్ దెమ్ టు ద ప్లేస్ అండ్ గివ్ ద బెస్ట్ సర్వీసెస్. చూశారు కదండి, నేను స్టార్టింగ్లోనే అనితర సాధ్యుడు డాక్టర్ మీర్ జవాద్ జార్ఖాన్ గారు అని ఎందుకన్నానంటే ఇందుకే. టు సంథింగ్ అవర్ సొసైటీ. ఆయన విదేశాలు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించి అక్కడ స్థిరపడాలని ఉన్నా కానీ ఈ దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో బ్యాక్ టు తన పుట్టిన ఊరికి వచ్చి ఈ రోజున ది బెస్ట్ హాస్పిటల్గా జర్మంటన్ హాస్పిటల్ ఆయన కష్టం మీద ఈరోజు ఒక ఆర్థోపెడిక్కే జర్మంటన్కి పరిమితం కాకుండా మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అన్ని విభాగాల్లోనూ వరల్డ్లో ది బెస్ట్ ఎక్విప్మెంట్స్తో జర్మంటన్ హాస్పిటల్ ఈరోజు ప్రజలకు ఎఫోర్డబుల్ ప్రైజ్లో అందించడం అనేది గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Germantown Hospital pioneers in world class orthopedic, cardiology and multi speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad.